నడిగిరికి వణకం. రిలీజ్ కి ముందు లైగర్ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేయొచ్చని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇదొక పాన్ ఇండియా సినిమా. ఒక పెద్ద సినిమా రేంజ్ లోనే ఈ లైగర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఊహించిన దానికంటే ఎక్కువ థియేటర్లలోనే షోలు వేశారు. టికెట్ రేట్లు కూడా అమాంతం పెంచేశారు. దీనికి తోడు విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉండటం మరో ప్లస్ పాయింట్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసి ఖచ్చితంగా లైగర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడేసుకుంటుందని అంతా భావించారు. అఫ్ కోర్స్ బాక్సాఫీస్ రిపోర్ట్ పై నెగటివ్ టాక్ ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది. కానీ ఒక పెద్ద సినిమా స్థాయిలోనే లైగర్ కి క్రేజ్ రావడంతో ఆ టాక్ ని డామినేట్ చేసి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయొచ్చని అంచనా వేశారు. తీరా విడుదలయ్యాక చూస్తే ఆ అంచనాలన్నీ బోల్తా కొట్టేశాయి. నెగటివ్ టాక్ ప్రభావాన్ని లైగర్ సినిమా తట్టుకోలేకపోయింది. రిలీజ్ కి ముందే కొంచెం నెగటివిటీ ఉండటం, రిలీజ్ అయ్యాక ఆ నెగటివిటీ రెట్టింపు కావడంతో దాని ముందు లైగర్ సినిమా బలి అయిపోయింది. పులిలా పంజా విసురుతుందని అనుకుంటే పిల్లిలా పారిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కనీసం చెప్పుకోదగ్గ వసూళ్లను కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చాలా క్రాస్ బ్రీడ్ అయిపోయింది. తొలి రోజు అయితే ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. ప్రీ బుకింగ్స్ ఎక్కువగా జరగడం, థియేటర్ల వద్ద ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉండటం, షోలతో పాటు టికెట్ రేట్లు కూడా పెంచడం వల్ల మొదటి రోజు రికార్డు స్థాయిలోనే కలెక్షన్లను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 9,57,00,000 షేర్, 15,40,00,000 గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 13,45,00,000 షేర్, 24,30,00,000 గ్రాస్ నమోదు చేసింది. ఇది టైర్ 2 హీరోస్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. ఈ విషయంలో విజయ్ దేవరకొండ తన ఖాతాలో ఒక ఆల్ టైమ్ రికార్డ్ ని వేసుకున్నాడు. కానీ రెండో రోజు నుంచే వసూళ్లు డ్రాస్టిక్ గా పడిపోయాయి. రెండో రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కేవలం 4,06,00,000 షేర్, 9,20,00,000 గ్రాస్ మాత్రమే రాబట్టింది. మూడో రోజు లెక్కలు చూసుకుంటే 3,75,00,000 షేర్, 9 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక నాలుగో రోజు విషయానికి వస్తే 3,15,00,000 షేర్, 8,05,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో మొత్తం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 24,44,00,000 షేర్, 50,55,00,000 గ్రాస్ నమోదైంది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 12,69,00,000 షేర్, 21,50,00,000 గ్రాస్ మాత్రమే వచ్చినట్టు తేలింది. శుక్రవారం సంగతి పక్కన పెడితే 3, 4వ రోజులైన శని, ఆదివారాలు వీకెండ్ రోజులు. వీకెండ్ లో జనాలు వినోదం కోసం ప్రధానంగా సినిమాలనే ఎంపిక చేసుకుంటారు. కాసేపు కాలక్షేపం చేయడం కోసం, కొంచెం వినోదం పొందడం కోసం సినిమాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. అలాంటి రోజుల్లో కూడా లైగర్ వసూళ్లు పడిపోయాయంటే ఆ సినిమా ఎంతలా డిసప్పాయింట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ లైగర్ కి ఊరట కలిగించే విషయం ఏమిటంటే బాలీవుడ్ లో కొంచెం మంచి వసూళ్లే నమోదవుతున్నాయి. మరీ అదిరిపోయే లెవెల్లో కాకపోయినా మోస్తరు స్థాయిలో అక్కడ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు అంటే ఫస్ట్ వీకెండ్ లో హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 6,25,00,000 షేర్ కలెక్ట్ చేసింది. అక్కడ ఈ సినిమా చేసిన బిజినెస్ కేవలం 10 కోట్ల రూపాయలే. చూస్తుంటే ఫుల్ రన్ లోపు ఆ టార్గెట్ ని ఈజీగా అందుకునేలా కనిపిస్తోంది. అయితే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం భారీ నష్టాలు మిగలక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 89 కోట్ల బిజినెస్ చేసిందని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన షేర్ వసూళ్లు తీసేస్తే 64,56,00,000 షేర్ ఇంకా కలెక్ట్ చేయాల్సి వస్తుంది. అంత సీన్ ఈ సినిమాకు లేదని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ సినిమా డిజాస్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయింది. కాకపోతే ఎన్ని కోట్ల నష్టాలు మిగిలిస్తుందనేదే చూడాలి. అన్నట్టు ఇంకో విషయం, IMDb రేటింగ్స్ లో లైగర్ సినిమాకి అవుట్ ఆఫ్ 10 కేవలం 1.6 రేటింగ్ మాత్రమే వచ్చింది. దీంతో ఇది అత్యంత చెత్త రేటింగ్ రాబట్టిన చెత్త సినిమాగా సరికొత్త చెత్త రికార్డుని క్రియేట్ చేసింది.